11 जी। अभी 11 लिखिए आप। स्पेलिंग पढ़ते जाइएगा सर, एक बार दोहरा दीजिएगा स्पेलिंग को। 11 है AVAIVENE 11 मीन्स 11। सर 11 में एल नहीं तो 11 बेस हो जाएगा वो। అబ్బబ్బా ఏమి రాస్తిరి ఎప్పుడు ఇలాగే రాస్తిరా ఇప్పుడే రాస్తిరా 11 స్పెల్లింగ్ రాయమంటే ఏబిసిడీలు మొత్తం రాస్తున్నాడు గాని కరెక్ట్ స్పెల్లింగ్ అయితే రాయలేదు. అట్లని ఈయన పిల్లల తండ్రి గిట్లా అనుకునేరు. కాదు ఈ సర్కారు బల్లే చదువు చెప్పే గీ పంతులు. అసలు ముచ్చటేందంటే ఛత్తీస్గఢ్లున్న బలరాంపూర్ సర్కారు బల్లే టీచర్ కొలువు చేస్తున్నాడట గీన. మళ్ళా నెలకు 70,000 మీదనే జీతం తీసుకుంటున్నాడట. కాని పొట్టగోతే అచ్చరం ముక్క సుతం రానట్టే ఉన్నది సార్కు. మరి గీనెట్ల సర్కారు కొలువు కొట్టిందో ఏందో తెలియదు గాని ఆఫీసర్లు చెకింగ్ చేస్తే గీ ముచ్చట బయటపడ్డది. మామూలుగానైతే బల్లే చదువుకునే పిల్లగాండ్లకు పరీక్షలు పెడుతుంటారు చెకింగ్లకు వచ్చిన ఆఫీసర్లు. ఎట్లా చదువుతున్నారు, పిల్లలు ఏం నేర్చుకుంటున్నారని ఆళ్ళను పిలిచి బ్లాక్ బోర్డు మీద రాయమంటారు గిట్లా. కాని గిప్పుడు రోజులు మారినాయి. బల్లే చదివే పిల్లగాండ్ల కంటే ఎక్కువ ఆళ్లకు చదువులు చెప్పే టీచర్లకే ఏం ఒత్తలేదనుకున్నారో ఏందో గాని ఆడికి చెకింగ్ కు పోయిన ఆఫీసర్లు గీ సార్ను బ్లాక్ బోర్డు మీద 11 స్పెల్లింగ్ రాయమని చెప్పిండ్రట. ఇక చిన్న పిల్లగాడు గదా ఊ ఆ అన్నట్టే దాన్ని రాయనిక మస్తుగా తన్లాడిండు. కాని స్పెల్లింగ్ అయితే కరెక్ట్ గా రాయలేకపోయిండు. ఆగ చూడుండ్రి ఒక్క స్పెల్లింగ్ రాయనికే ఎంత దండ్లాడుతున్నాడో. ఈవనట ఆల్వనట అసలు ఇంగ్లీష్ భాషలో లేని కొత్త పదాలను మొత్తం గీనే బ్లాక్ బోర్డు మీదనే కనిపెట్టిండు సర్కార్ బల్లె చదువులు చెప్పే గొప్ప పంతులు. ఈ గిది చూసి ఆడున్న ఆఫీసర్లే మస్తు పరేషానండట. ఈ అవ్వా 2వ తరగతి పిల్లగాన్ని నిద్రలేపి రాయమన్నా కండ్లు మూసుకొని స్పెల్లింగ్ రాస్తాడు. గసొంటిది టీచర్కే 11 స్పెల్లింగ్ రాయరాకపోతే ఇక పిల్లగాండ్లకెట్లా చదువులు చెప్తాడని మస్తుగా గరమైతున్నారు గీన టాలెంట్ ను చూసిన అక్కడి పబ్లిక్. సర్కారు టీచర్లంటే బల్లెకొచ్చి చదువులు చెప్పకపోయినా టైంపాస్ చేసిపోతారనే ముచ్చట్లు బగ్గనే చూసినాం గాని టీచర్కే చదువు రాదన్న ముచ్చటైతే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టే ఉన్నదని కామెంట్లు పెడుతున్నారు గీ ముచ్చట ఎరికైనా పబ్లిక్ కొందరు. बच्चों को पढ़ाइए सर 11 का स्पेलिंग। 11 है AVAIVENE 11 मीन्स 11। सर 11 में एल नहीं तो 11 बेस हो जाएगा वो।